ఆస్టియోఆర్థరైటిస్ అంటే ఎనీ జాయింట్ లైక్ మనకు మోకాలు తీసుకున్న కానీ షోల్డర్ తీసుకున్నా ఆర్ హిప్ జాయింట్ తీసుకున్నా అదొక జాయింట్ ఉంటుంది సైనోవియల్ జాయింట్. ఆ జాయింట్ ఎప్పుడైనా వేర్ అండ్ టేర్ డీజనరేషన్ అంటే ఏజ్తో కూడుకున్న మార్పులు చేర్పులు అరిగిపోవడము దాన్నే ఆస్టియోఆర్థరైటిస్ అంటాం. అంటే మోకాళ్ళ కానీ షోల్డర్ జాయింట్ అరుగుదల అది ఎక్కడైనా రావచ్చు. మోకాళ్ళు రావచ్చు, షోల్డర్ రావచ్చు, హిప్, నడుము, ఎముకల్లో కూడా ఎనీ జాయింట్ బోన్ టు బోన్ మధ్యలో ఉన్న జాయింట్ అరిగితే దాన్ని ఆస్టియోఆర్థరైటిస్ అంటాం. అంటే ఎముక మధ్యలో ఉన్న జాయింట్లో ఉన్న అరుగుదల దాని ప్రాసెస్ని ఆస్టియోఆర్థరైటిస్ అని చెప్పుకోవచ్చు. సో ఇది కామన్ క్వశ్చన్ అండి. చాలామందికి మోకాలు నొప్పి కానీ షోల్డర్ పెయిన్ రాగానే జాయింట్ అరిగిపోయింది లేకపోతే నాకు ఆర్థరైటిస్ వచ్చేసింది అని ఒక మిస్కన్సెప్షన్తో ఉంటారు. సో ముఖ్యంగా మనం చూసుకునేది ఆర్థరైటిస్ అనేది మెయిన్గా స్మాల్ జాయింట్స్కి వస్తుంది. లైక్ వ్రిస్ట్ కానీ ఎల్బో, షోల్డర్ ఇట్లాగా మల్టిపుల్ జాయింట్స్. ఇప్పుడు మోకాళ్ళ అరుగుదల అనేది ఓన్లీ మోకాళ్ళలోనే వస్తుంది, అంటే నీలోనే వస్తుంది. ఆర్థరైటిస్ అనేది ఎనీ స్మాల్ జాయింట్, ఈ వేళ్ళల్లో ఉన్న జాయింట్స్ కూడా ఆర్థరైటిస్ అనే అనుకోవచ్చు. కాళ్ళల్లో ఉన్న బొట్టన వేలు దగ్గర జాయింట్ అరిగినా కానీ అది ఇన్ఫ్లమేషన్ ఉన్నా కానీ దాన్ని ఆర్థరైటిస్ అని చెప్పుకోవచ్చు. బట్ ఆస్టియోఆర్థరైటిస్కి ఈ ఆర్థరైటిస్కి డిఫరెన్స్ ఏంటంటే ఆర్థరైటిస్లో మనకి జాయింట్లో ఉన్న సైనోవియం మీద దాడి జరుగుతుంటుంది. అంటే మన బాడీనే ఈ ఆర్థరైటిస్లో ఏమవుతుంది, మన బాడీని సైనోవియంని ఫారెన్ బాడీ లాగా ప్రభావిస్తుంది. ఇప్పుడు ఫర్ ఇన్స్టెన్స్ ఎనీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఆర్ ఎనీ వైరస్ ఇన్ఫెక్షన్ అయిందనుకోండి, ఆ బ్యాక్టీరియా ఆర్ వైరస్ సెల్ వాల్ అనేది మన సైనోవియం లైనింగ్కి మిమిక్రీ అలా ఉంటుందంట. దాని కెమికల్ ఆర్ ఫిజికల్ స్ట్రక్చర్ ప్రోటీన్ లేయర్ ఎలా ఉంటుందో మన బాడీలో ఉన్న సైనోవియం కూడా సిమిలర్గా బిల్డప్ ఉంటుంది. సో మన బాడీ ఏం చేస్తుంది, అది కూడా ఒక వైరస్ ఆర్ బ్యాక్టీరియా అనే ఒక అపోహలో పడి మన సైనోవియం మీదే దాడి చేయడం మొదలు పెడుతుంది. ఆ సైనోవియం అనేది ఎక్కడైనా ఉండొచ్చు, లైక్ ఇందాక చెప్పుకున్నట్టు వేళ్ళ మధ్యలో ఉండొచ్చు, బొటన్ వేళ్ళలో ఉండొచ్చు, షోల్డర్ని ఎక్కడైనా ఉండొచ్చు. ఆ లైనింగ్ మీద దాడి చేయడంతో దానికి ఇన్ఫ్లమేషన్ అవుతుంది, అంటే వాపు రావడం, రెడ్నెస్ రావడం అండ్ స్వెల్లింగ్ ఉంటుంది. టచ్ చేస్తే దానికి ఇంటెన్సిటీ పెరుగుతూ ఉంటుంది మూమెంట్లో కానీ. సో రెస్టింగ్ పెయిన్ కూడా ఉంటుంది. సో ఇది ఆర్థరైటిస్ అంటే. సో ఈ సిమ్టమ్స్ అనేది మనం గ్రేడ్స్ వైజ్ లాగా చూసుకోవచ్చు. ఒక సపోజ్ ఆస్టియోఆర్థరైటిస్ అనేది ఏజ్ రిలేటెడ్ డీజనరేటివ్ కండిషన్. అంటే మనం 30-40 ఇయర్స్ ఉన్నప్పటి నుంచి కొంతమందికి మోకాళ్ళ నొప్పులు రావచ్చు, కొంతమందికి 50-60 ఇయర్స్ నుంచి మోకాళ్ళ నొప్పులు రావచ్చు. సో ఇలాగా మనకి గ్రేడింగ్ అనేది ఎక్స్రే ఆర్ ఎంఆర్ఐ మెషిన్లో మనకి దాని ఏ స్టేజ్లో ఉంది, అంటే స్టార్టింగ్ స్టేజ్లో ఉందా, మధ్యలో ఉన్నామా, ఎండ్ స్టేజ్ ఉన్నామా అనేసి. ముఖ్యంగా ఆస్టియోఆర్థరైటిస్లో మనం చూసుకునేది మధ్యలో ఉన్న కార్టిలేజ్ అనేది. కార్టిలేజ్ అంటే మధ్యలో ఉండే ఒక ప్రొటెక్టివ్ లైనింగ్ అని చెప్పుకోవచ్చు. జస్ట్ లైక్ ఒక షాక్ అబ్జార్బర్ ఉందనుకోండి వెహికల్లో, అది ఎలా పనిచేస్తుంది, మనం నడుస్తున్నప్పుడు కానీ ఆర్ ఎనీ జంపింగ్ కానీ ఫాస్ట్గా నడవడంలో కుషన్ లాగా ఉండి బోన్ టు బోన్ అడెషన్స్ ఏం రాకుండా అండ్ గ్లైడింగ్ స్మూత్గా అవ్వడానికి ప్రొటెక్ట్ చేస్తుంది. సో మనకి అది ఒక కుషన్ లాగా ఆర్ షాక్ అబ్జార్బర్ లాగా పనిచేస్తుంది. సో ఎప్పుడైతే కాలక్రమేణా మనకి వయసు పెరుగుతున్న కొద్దీ లైనింగ్ అనేది డీజనరేట్ అవ్వడం, అంటే అరగడం, దానివల్ల కార్టిలేజ్ ఒక మందం థిక్నెస్ అంటాం, ఆ థిక్నెస్ అనేది స్లోలీ తగ్గిపోతూ ఉంటుంది. ఆ తగ్గిపోవడంతో ఏమవుతుంది, కాళ్ళల్లో 2 ఎముకలు ఉంటాయి. ఎముకలు దగ్గర రావడంతో ఒత్తిడి పడి యూజువల్లీ లోపల సైడ్, అంటే మీడియల్ ఆస్పెక్ట్ ఆఫ్ ది నీ అంటాం. మీడియల్ సైడ్ అంటే లోపల ఉన్న లోపల వైపు తొడ వైపు అని చెప్పుకోవచ్చు. దాని మీద ఎక్కువ వెయిట్ పడుతుంది. సో దీనివల్ల స్లోలీ జాయింట్ మీద వెయిట్ పడి అక్కడ కార్టిలేజ్ అరిగిపోవడంతో 2 ఎముకలు దగ్గరకు వస్తాయి. ఆ దగ్గరకు వచ్చినప్పుడు ఏమవుతుంది, 2 మోకాళ్ళు బోన్స్ రాసుకోవడం జరుగుతుంది. ఆ రాసుకోవడంతో పెయిన్ అనేది జనరేట్ అవుతుంది. సో ఇవన్నీ ఒక స్టేజెస్ లాగా మనము ఎక్స్రే ద్వారా ఎంఆర్ఐ మెషిన్స్ ద్వారా చూసుకోవచ్చు. అందులో మనకి స్టార్టింగ్ స్టేజ్ టు 4th స్టేజ్ సిమ్టమ్స్ కూడా ఉంటాయి. యూజువల్లీ ఫస్ట్ స్టేజ్ ఉన్న వాళ్ళకి
కొంచెం వెయిట్ ఎక్కువ ఉన్న వాళ్ళు, లేకపోతే కొంచెం బరువు ఎత్తిన, మెట్లు ఎక్కినా కానీ మోడరేట్ పెయిన్ అలాగా ఉంటుంది. కంటిన్యూస్గా ఏముండదు. స్టేజ్ 2 ఉన్న వాళ్ళకి ఒక 2 ఫ్లోర్స్ ఎక్కితే కానీ మోకాళ్ళ నొప్పులు స్టార్ట్ అవ్వడం, 1 కిలోమీటర్ నడిచినాక మోకాళ్ళ నొప్పి రావడం, అది సహజంగా చూస్తుంటాం. అదే స్టేజ్ 3 అనుకోండి, కొంచెం కొద్దిగా దూరం నడిచినా కానీ నొప్పి ఉంటుంది. అండ్ ఒక సౌండ్ స్టార్ట్ అవుతుంది, కట్ కట్ సౌండ్, క్రెపిటస్ అంటాం. ఈ క్రెపిటస్ అంటే 2 మోకాళ్ళు దగ్గరకు వచ్చి రాసుకున్నప్పుడు ఒకలాంటి రాసుకున్నట్టు శబ్దం వస్తుంది. దాన్ని క్రెపిటస్ అంటాం. సో ఆ క్రెపిటస్ రావడం, ఇది స్టేజ్ 3లో ఎక్కువ చూస్తుంటాం. అండ్ స్టేజ్ 4 అంటే 2 మోకాళ్ళ మధ్య జాయింట్లో ఉన్న కార్టిలేజ్ పూర్తిగా అరిగిపోయి 2 ఎముకలు దగ్గరకు వచ్చి అతుక్కుని ఉంటాయన్నమాట. సో దాన్ని గ్రేడ్ 4 అంటాం. గ్రేడ్ 4 అంటే ఎండ్ స్టేజ్, అంటే మొత్తం లోపల ఉన్న కార్టిలేజ్ మొత్తం అరిగిపోతే 2 మోకాలు దగ్గరకు వచ్చేస్తాయి కదా. అట్లాగే ఎక్స్రే ఫైండింగ్స్ ఆర్ ఎంఆర్ఐ ఫైండింగ్స్లో కూడా మనం కోరిలేట్ చేసుకోవచ్చు. ఇట్లాగా క్లినికల్లీ సిమ్టమ్స్ అండ్ ఇమేజ్ డయాగ్నోస్టిక్స్ తోటి మనము గ్రేడింగ్ అనేది చూసుకోవచ్చు. సో ఈ ఆర్థరైటిస్ అనేది, ఆస్టియోఆర్థరైటిస్ ఏజ్ రిలేటెడ్గా వచ్చిన దానికి మనం ఇంట్లో యూజువల్లీ చూస్తుంటే కొంతమందికి 70-80 ఇయర్స్ ఉన్న వాళ్ళకి మోకాళ్ళ నొప్పులు ఏం రావు. కొంతమందికి 40-50 ఇయర్స్ ఉన్న వాళ్ళకి తొందరగా మోకాళ్ళ అరుగుదల ఉంటుంది. సో దీనికి చాలా ముఖ్య కారణాలు ఉంటాయి. లైక్ మెయిన్గా చూసుకోవాలంటే వెయిట్ అనేది. సో ఎంత ఎక్కువ వాళ్ళ హైట్ వెయిట్కి తగ్గట్టుగా బ్యాలెన్స్ లేకుండా బిఎంఐ వెయిట్ ఎక్కువ ఉందనుకోండి, లైక్ ఒబీస్ ఆర్ ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళకి మోకాళ్ళ జాయింట్ మీద ప్రెషర్ చాలా ఎక్కువ పడుతుంది. యూజువల్లీ ఒక 25 to 25 టైమ్స్ ఇంకా ఎక్కువ స్ట్రెస్ పడుతుంది మోకాళ్ళ మీద. ఒక 5 kgs వెయిట్ మీ నార్మల్ వెయిట్ కంటే ఎక్కువ ఉన్నారనుకోండి, దానివల్ల 25 టైమ్స్ ప్రెషర్ మోకాళ్ళ మీద పడుతుంది. సో అరిగిపోయే ప్రాసెస్ 5 ఇయర్స్లో ఆర్ 10 ఇయర్స్లో అవ్వాల్సింది 1 or 2 ఇయర్స్లో ఫాస్ట్గా అయిపోతుంటుంది. సో ఇట్లాగా వెయిట్ వల్ల ముఖ్యంగా చూసుకోవచ్చు. అండ్ లాంగ్ స్టాండింగ్, ఎవరైతే ఎక్కువసేపు నుంచుంటారో, లైక్ టీవీ యాంకర్స్ కానీ, టీచర్స్ కానీ, మన పాస్టర్స్ కానీ, ఎక్కువసేపు నుంచునే వాళ్ళకి అలాగే నుంచోవడంతో ఏమవుతుంది, మనకి జాయింట్లో బ్లడ్ సర్క్యులేషన్ సరిగా అవ్వక జాయింట్ స్టిఫ్ అయిపోతుంది. అండ్ అందాల్సిన న్యూట్రిషన్ కూడా సరిగా అందకపోవడం జరుగుతుంటుంది. సో ఎవరైతే ప్రొలాంగ్ స్టాండింగ్ ఆర్ ప్రొలాంగ్ సిట్టింగ్ ఒకటే పొజిషన్లో ఉన్న వాళ్ళకు కూడా ఎక్కువ చేంజెస్ చూస్తుంటాం. అండ్ ఎనీ స్పోర్ట్స్ ఇంజరీస్, సడన్గా ఏమైనా జారి పడ్డము, మోకాళ్ళ మీద ఒత్తిడి పడ్డము, ఇలాగ స్ట్రెస్ వల్ల అవుతుంది. అండ్ ఫుడ్ వల్ల కూడా కొంతమందికి వచ్చే ఆస్కారం ఉంటుంది. లైక్ మోర్ ఆఫ్ ఇన్ఫ్లమేటరీ మీడియేటర్స్ ఉన్న ఫుడ్, ఫ్యాటీ ఫుడ్స్ తీసుకోవడము, సాచురేటెడ్ ఆయిల్స్, అంటే ఎక్కువ రిపీటెడ్గా హీట్ చేసిన ఆయిల్స్లో ఉన్న ఫుడ్ తీసుకున్నారనుకోండి, వాళ్ళకు కూడా ఇన్ఫ్లమేటరీ మీడియేటర్స్ ప్రొడ్యూస్ అవుతాయి. అంటే వాతం అంటాం కదా. సో బాడీలో ఇన్ఫ్లమేషన్స్ ఫాస్ట్గా అయిపోతుంది. సో దీనివల్ల కూడా అరుగుదల ప్రాసెస్ కిక్ స్టార్ట్ చాలా తొందరగా అయిపోతుంది. 60 ఇయర్స్లో స్టార్ట్ అవ్వాల్సింది ఒక 40 ఇయర్స్లోనే దానికి బీజం పడిపోతుంది, లైక్ అరుగుదల అయ్యే ప్రాసెస్. సో దీనివల్ల కూడా మనకి అరుగుదల ఉంటుంది. అండ్ ఎవరైతే ఎక్కువ బరువులు ఎత్తుతారో, సో మన బాడీ కెపాసిటీ కంటే ఎక్కువ క్యారీ చేసే వెయిట్స్ వాళ్ళకు కూడా మోకాళ్ళ మీద ఎక్కువ స్ట్రెయిన్ పడుతుంటుంది. సో వాళ్ళకు కూడా ఫాస్ట్గా అరిగిపోయే ఆస్కారం ఉంటుంది. సో ఇట్లాంటి ఉన్నవాళ్ళు జాగ్రత్తగా పడాలి. సో ట్రీట్మెంట్ కంటే మనం ఆస్టియోఆర్థరైటిస్ ప్రివెన్షన్కి ఎక్కువ మనం ప్రాధాన్యం ఇవ్వాలి. ఎందుకంటే మనకి ఒక 30-40 ఇయర్స్ మధ్యలో ఉన్న వాళ్ళకి ఒక ఫ్యూచర్ కూడా ఆలోచించుకోవాలి. వాళ్ళు ఒక 10-15 ఇయర్స్ అయ్యాక వాళ్ళు ఎలా ఉంటారో ఒకసారి, ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ కానీ వాళ్ళ పేరెంట్స్ కానీ చూసుకుని మనం అలా అవ్వకూడదనే ఒక అవగాహన మనకి ఫస్ట్ మనం పెంపొందించుకోవాలి. వాళ్ళని చూసి మనం మోకాళ్ళకి ఎలా ప్రివెంట్ చేసుకోవాలి, అసలు రాకూడదన్న ఒక మైండ్ సెట్ తెచ్చుకోవడం ఇంపార్టెంట్. దానికి మనం ఏం చేయాలి, వెయిట్ మేనేజ్మెంట్, అంటే వాళ్ళకి హైట్కి తగ్గట్టుగా వెయిట్ మెయింటైన్ చేసుకోవడం. అండ్ ఇంపార్టెంట్ థింగ్, డైలీ ఎక్సర్సైజెస్.
కార్డియాక్ ఎక్సర్సైజెస్తో పాటు ఐసోమెట్రిక్ ఎక్సర్సైజెస్ అంటాం. అంటే కండరాలు, మజిల్స్, లిగమెంట్స్, టెండన్స్ అవి టైట్గా అయ్యే ఎక్సర్సైజెస్ చేసుకోవాలి. అంటే స్మాల్ వెయిట్స్ తోటి ఆర్ ఫిజియోథెరపీ ఎక్సర్సైజెస్ తోటి మనకి నీ చుట్టూ ఉన్న కాఫ్ మజిల్స్ కానీ, హ్యామ్స్ట్రింగ్స్, ఇట్లాగా క్వాడ్రిసెప్స్, ఈ టెండన్స్ అండ్ మజిల్స్ని మనం టైట్గా చేసుకున్నాం అనుకోండి, మోకాళ్ళ మీద ఒత్తిడి అనేది కొంచెం తగ్గుతుంది. ఈ ఒత్తిడి తగ్గితే మనకి జాయింట్ మీద స్ట్రెస్ కూడా తగ్గుతుంటుంది. సో వెయిట్ బేరింగ్ కొంచెం ఎక్కువ చేసుకోవచ్చు. సో ఓవరాల్గా వెయిట్ ఎక్కువ పడకుండా మనం జాగ్రత్త తీసుకుంటే సో అరుగుదల ప్రాసెస్ కొంచెం డిలే కూడా చేసుకోవచ్చు. 50-60 ఇయర్స్లో అరగాల్సింది 70-75 వరకు కూడా మనము అలా ప్రొలాంగ్ చేసుకోవచ్చు. సో ప్రివెన్షన్ మెథడ్ ఇస్ ఫిజియోథెరపీ ఎక్సర్సైజెస్, వెయిట్ మేనేజ్మెంట్. వాళ్ళకి హైట్ వెయిట్ తగ్గట్టుగా వెయిట్ బ్యాలెన్స్ చేసుకోవడం అండ్ ఫిజియోథెరపీ ఎక్సర్సైజెస్ ద్వారా వాళ్ళకి మోకాళ్ళ చుట్టూ కండరాలు టైట్ చేసుకుంటే ఆర్ బలపడితే స్ట్రెస్ స్ట్రెయిన్ తగ్గి డిలే చేసుకోవచ్చు. అండ్ ట్రీట్మెంట్ ఆప్షన్స్లో ఇంకొకటి వచ్చేది ఏంటంటే చాలామందికి తెలిసిన ట్రీట్మెంట్ ఏంటంటే మోకాళ్ళ మార్పిడి అంటాం, టోటల్ నీ రీప్లేస్మెంట్. ఈ టోటల్ నీ రీప్లేస్మెంట్ అనేది ఇట్స్ అ గుడ్ మెథడ్ అండి. అంటే ఎవరికైతే గ్రేడ్ 4 ఆర్ 3 to 4 స్టేజ్ ఆర్ గ్రేడ్ 4లో ఉన్న వాళ్ళకి దే ఆర్ ఫిజికల్లీ ఫిట్, ఎట్లాంటి కోమోబిడ్ ఇల్నెస్ లేదు, అంటే లైక్ డయాబెటీస్, బీపీ, షుగర్ ఇట్లాంటివి ఏం రిస్క్ ఫ్యాక్టర్స్ లేకుండా, హార్ట్కి సంబంధించి ఏం లేకుండా ఉంటే వాళ్ళకి ఈజీగానే ఆపరేషన్ అయిపోతుంది. ఒక 1-2 మంత్స్లో వాళ్ళు నార్మల్ లైఫ్ లీడ్ చేయగలుగుతారు. ఇది అందరికీ తెలిసిందే. రీసెంట్లీ ఒక కొత్త ట్రీట్మెంట్ వచ్చింది, నాన్ సర్జికల్ ట్రీట్మెంట్. అంటే ఎటువంటి ఆపరేషన్ కోత ఏం లేకుండానే ఈ నొప్పి నుంచి మనం బయటపడే మార్గం ఒకటి రీసెంట్లీ ఒక అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ అనేది స్టార్ట్ అయింది. సో దీన్నే మనము లేజర్ ట్రీట్మెంట్ అని ఈజీ భాషలో చెప్పుకోవచ్చు. మెడికల్ టర్మ్స్లో దీన్ని రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ అని అంటాం. ఈ రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్లో ఏం చేస్తామంటే, ఇప్పుడు మోకాళ్ళ చుట్టూ కొన్ని నర్వ్స్ ఉంటాయి, జెనికులర్ నర్వ్స్ అని. ఆ జెనికులర్ నర్వ్స్ పని ఏంటి, మోకాళ్ళ జాయింట్ నుంచి ఆ నొప్పి సిగ్నల్స్ని వెన్నపూస నుంచి మెదడుకు మనకి అందిస్తుంటుంది సిగ్నల్స్, నొప్పి సిగ్నల్స్ మాత్రమే. సో ఈ ట్రీట్మెంట్లో ఏం చేస్తాం, ఆ నరాలను మాత్రమే మనం స్కానింగ్ ద్వారా ఐడెంటిఫై చేసుకొని ప్రిసైజ్డ్గా నీడిల్ తోటి ఆ నర్వ్ని లొకేట్ చేసి దాన్ని పెయిన్ సిగ్నల్స్ మార్చేలాగా లేజర్ థెరపీ ఉంటుంది. సో మోకాళ్ళలో ఎటువంటి కోత ఏం లేకుండా మామూలు చిన్న ఇంజెక్షన్, ఇప్పుడు కరోనా వ్యాక్సిన్ అందరు తీసుకునే ఉంటారు, ఎట్లాంటి చిన్న సూది ఉంటుందో ఈ ట్రీట్మెంట్లో కూడా అంతే చిన్న సూది ఉంటుంది. ఆ నర్వ్స్ మాత్రమే ప్రిసైజ్డ్గా ఐడెంటిఫై చేసుకుని దాన్ని లేజర్ ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. సో దీనివల్ల మనకి అడ్వాంటేజ్ ఏంటంటే ఎటువంటి రిస్క్, సైడ్ ఎఫెక్ట్స్ అట్లాంటివి లేవు. ఇట్స్ ఎ డే కేర్ ప్రొసీజర్. ఇప్పుడు 1 అవర్లో ట్రీట్మెంట్ అయిపోతుంది, 1 అవర్ రెస్ట్ తీసుకొని అదే రోజు ఇంటికి కూడా వెళ్ళిపోవచ్చు. హాస్పిటల్ అడ్మిషన్ కానీ స్టే ఏం అవసరం ఉండదు. ఇట్స్ లోకల్ అనస్థీషియాలోనే అయిపోతుంది. ఎటువంటి స్పైనల్ అనస్థీషియా కానీ, మత్తు సెడేషన్ కానీ ఏం అవసరం లేదు. సో దీనికి బెస్ట్ క్యాండిడేట్స్ ఎవరంటే ఎర్లీ ఆస్టియోఆర్థరైటిస్ ఉన్నవాళ్ళు, అంటే గ్రేడ్ 2లో ఉన్నవాళ్ళు ఆర్ తొందరగా అరిగిపోయిన వాళ్ళకి, అంటే 40-50 ఇయర్స్ లోపే వాళ్ళకి మోకాళ్ళ నొప్పులు చాలా అధికంగా ఉన్న వాళ్ళకి, అండ్ 70+ ఉన్న వాళ్ళు ఎవరైతే సర్జరీ క్యాండిడేట్స్కి ఫిట్ కారో ఆర్ వాళ్ళకి దీర్ఘకాలిక ఇబ్బందులు ఉంటాయి, లైక్ అన్కంట్రోల్డ్ షుగర్స్ కానీ, బీపీ, హైపర్ టెన్షన్ ఉండడం, వాళ్ళకి ఎవరైనా కార్డియాక్ హిస్టరీ ఉన్న వాళ్ళకి, అంటే స్టెంట్ పడడం కానీ, బైపాస్ జరగడము, స్ట్రోక్, ఎపిలెప్సీ ఇట్లాంటివి డిజార్డర్స్ ఉన్న వాళ్ళకి ఇది చాలా సులభమైన ఈజీ ట్రీట్మెంట్, ఎటువంటి రిస్క్ ఏం లేదు. అండ్ దీంతోపాటు లేటెస్ట్గా ఇంకొక ట్రీట్మెంట్ ఏంటంటే పిఆర్పి ట్రీట్మెంట్స్. ఈ పిఆర్పి ట్రీట్మెంట్స్ అంటే మన ప్లాస్మా తీసుకుని బ్లడ్లో ఉన్న రక్త కణాలు అవి తీసుకుని ఇంజెక్షన్ చేయడమే దాన్ని పిఆర్పి ట్రీట్మెంట్ అంట. సో ఇలాగ రకరకాలుగా ట్రీట్మెంట్స్ ఉన్నాయి. సో ఈ ట్రీట్మెంట్స్ ఒక్కటే ఇంపార్టెంట్ కాదు, ట్రీట్మెంట్స్ అయ్యాక కూడా ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటారో దాన్ని బట్టే అవుట్కమ్ ఉంటుంది. ఇప్పుడు ఆపరేషన్ అయినా, నాన్ సర్జికల్ ట్రీట్మెంట్స్ అయినా, ఈ ట్రీట్మెంట్స్ అయ్యాక వాళ్ళు తగిన జాగ్రత్తలు, అంటే డైలీ ఎక్సర్సైజెస్, ఫిజియోథెరపీ చేసుకుంటే ఈ ట్రీట్మెంట్కి మంచి ఉపయోగం ఉంటుంది. యాజ్ పర్ స్టడీస్ ఎట్లా ఉందంటే, ఇప్పుడు రుమటాయిడ్ ఆర్థరైటిస్ అని అంటాం. ఈ రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది యూజువల్లీ ఇడియోపతిక్ అని ఉంటుంది. ఎందుకు వస్తుంది, ఎలా వస్తుందో చెప్పలేం.
బట్ సైంటిఫిక్ స్టడీస్లో అనాలిసిస్లో ఒక 10-20% ఇన్సిడెన్స్ మాత్రం జెనెటిక్గా వస్తుంటుంది. అంటే ఇప్పుడు గ్రాండ్ పేరెంట్స్కి వచ్చినా కానీ పేరెంట్స్కి వచ్చినా వాళ్ళ నెక్స్ట్ జనరేషన్స్కి వచ్చే ఆస్కారం ఉంటుంది. అదొక 10-20%. మిగతాది ఇడియోపతిక్, వాళ్ళ తీసుకునే ఆహారం వల్ల కానీ ఎనీ ప్రీవియస్ హిస్టరీ ఆఫ్ ఇన్ఫెక్షన్ అవడం వల్ల, దీనివల్ల కూడా కొంతమందికి ట్రిగర్ అయ్యే ఆస్కారం ఉంటుంది. అండ్ మోకాళ్ళ అరుగుదల అనేది అంటే ఆస్టియోఆర్థరైటిస్ ఇట్స్ ఏజ్ రిలేటెడ్ డీజనరేషన్, ఎవరికైనా రావచ్చు. ఇప్పుడు మన హ్యూమన్ పాపులేషన్లో మన సెల్స్ చిన్నప్పటి నుంచి పెద్దగా అయ్యే వరకు, అంటే బేబీ ఎంబ్రియో నుంచి ఎండ్ స్టేజ్ ఉన్న వరకు సెల్స్ అనేది రకరకాలుగా స్టేజెస్గా డెవలప్మెంట్ అవుతూ ఉంటుంది. నేసన్ స్టేజ్ చిన్న ఎంబ్రియో నుంచి మళ్ళీ ఓల్డ్ ఏజ్ వరకు ఒక గ్రోత్ ఉంటుంది. అండ్ ఆఫ్టర్ దట్ డీజనరేషన్ ఉంటుంది. సో ఈ డీజనరేషన్ అనేది ఇట్స్ అ కామన్ న్యాచురల్ ప్రాసెస్. సో ఎవరికైతే 60-70 ఇయర్స్ ఉన్నాయో 70-80% వాళ్ళకి మోకాల అరుగుదల ఉంటుంది. బట్ అందరికీ పెయిన్ సిమ్టమ్స్ బయటపడకపోవచ్చు. అరుగుదల ఉండొచ్చు, బట్ పెయిన్ పర్సెప్షన్ అనేది పర్సన్ టు పర్సన్ తేడా ఉంటుంది. ఇప్పుడు ఒకరికి చిన్న నొప్పి అయినా వాళ్ళకి ఎక్కువలాగా అనిపించవచ్చు. కొంతమందికి మామూలు ఎక్కువ నొప్పి ఉన్నా కానీ వాళ్ళకి అంత పర్సీవ్ చేయరు, వాళ్ళు తట్టుకునే కెపాసిటీ ఉంటుంది కాబట్టి. సో వాళ్ళకి అంతగా అనిపించదు. సో ఇట్లాగా మనకి జెనెటిక్గా అంటే 10-20% వచ్చే ఆస్కారం. సో పిఆర్పి అంటే అదేం పెద్ద మందు కానీ ఫార్మసీ షాప్లో దొరికేది ఇంజెక్షన్ ఏం కాదండి. సో పిఆర్పి అంటే ఫుల్ ఫామ్ ప్లేట్లెట్స్ రిచ్ ప్లాస్మా. సో మనం ఒక బ్లడ్ శాంపిల్ అనాలిసిస్ చేస్తే అందులో రెడ్ బ్లడ్స్ ఉంటాయి, వైట్ బ్లడ్ సెల్స్ ఉంటాయి, ప్లేట్లెట్స్ ఉంటాయి, ప్లాస్మా ఉంటుంది. ఈ అన్ని కాంపోనెంట్స్ కలిపితే మన బ్లడ్. పిఆర్పి అనేది ప్లేట్లెట్స్ని అధికంగా, అంటే దాన్ని ఎక్కువ ప్యూరిఫికేషన్ అండ్ సెంట్రిఫికేషన్ చేసుకుని దాన్ని కాన్సన్ట్రేషన్ ఎక్కువ చేస్తాం అనమాట. ఇప్పుడు ఒక 5-10 టైమ్స్ బేస్ లైన్ నుంచి దాన్ని కాన్సన్ట్రేట్ చేసామనుకోండి ప్లేట్లెట్స్ని, దాన్నే పిఆర్పి, ప్లేట్లెట్స్ రిచ్ విత్ ప్లాస్మా. నార్మల్లీ ప్లేట్లెట్స్ చూసుకుంటే 1-3 lakhs మధ్యలో రేంజ్లో ఉంటుంది. దాన్నే మనం 5 టైమ్స్ బేస్ లైన్ చేసామనుకోండి, దాన్నే పిఆర్పి అని అనుకోవచ్చు. దీంట్లో మనకి పెయిన్ మేనేజ్మెంట్లో ఈ నొప్పుల్లో ఎలా యూజ్ అవుతాయనంటే, ఈ ప్లేట్లెట్స్లో ఒక ముఖ్యమైన గుణం ఉంటుంది. ఏదైనా డ్యామేజ్ అయినా, దెబ్బ తగిలినా, మనకి ఏమైనా కట్ అయిన స్కిన్లో ప్లేట్లెట్స్ అనేవి అక్కడ వెళ్ళి యాక్ట్ అవుతాయి అన్నమాట. ప్లేట్లెట్స్ నుంచి ఫైబ్రిన్ అనేది రిలీజ్ అవ్వడం, దానిలోంచి గ్రోత్ ఫ్యాక్టర్స్ అనేవి రిలీజ్ అవ్వడం, దీనివల్ల ఏదైనా దెబ్బ తగిలగానే అది మానడానికి ప్లేట్లెట్స్ అనేది యూజ్ అవుతాయి. సో అట్లాంటి కాన్సెప్టే మనకి పెయిన్ మేనేజ్మెంట్లో తీసుకుని, మనకి మోకాళ్ళు అరుగుదల ముఖ్య కారణం ఏంటంటే కార్టిలేజ్ డీజనరేషన్, అంటే కార్టిలేజ్ అరుగుదల. సో ఇదే కాన్సెప్ట్ని మనము మోకాళ్ళలో ఎందుకు వాడకూడదని ఒక సైంటిఫిక్ స్టడీలో చేసుకుని సో ఒక నిర్ధారణకు వచ్చాం. అంటే ఒక స్టడీస్ చేసుకుంటా ఉన్నారు చాలామంది. ఈ స్టడీస్లో ఎట్లా ప్రూవ్ అయిందంటే, స్టేజ్ 2, స్టేజ్ 3 ఎవరైతే మోకాళ్ళ అరుగుదల ఉన్న వాళ్ళకి ఎర్లీగా మనము పిఆర్పి ఇంజెక్షన్స్ అనేది చేస్తే వాళ్ళకి అరుగుదల ప్రాసెస్ డిలే అవడంతో పాటు పెయిన్ కూడా తగ్గుతూ ఉంటుంది. సో ఇట్లాగా మనం ఈ ఎవిడెన్స్ తోటి ఏం చేస్తున్నాం, పేషెంట్ యొక్క సేమ్ సొంత బ్లడ్నే మనం యాస్పిరేట్ చేసుకొని మెషిన్లో పెడతాం. ఆ మెషిన్లో పెట్టాక ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా అనేది కొంచెం తయారవుతుంది. అదిలోంచి మనం ప్లేట్లెట్స్ మాత్రమే తీసుకుని మోకాళ్ళ జాయింట్లో కానీ షోల్డర్లో కానీ ఎక్కడ అరుగుదల ఉంటే అక్కడ ఇంజెక్షన్ చేయడం జరుగుతుంది. సో ఆ ప్లేట్లెట్స్లోంచి గ్రోత్ ఫ్యాక్టర్స్ అనే కెమికల్ మీడియేటర్స్ రిలీజ్ అవుతాయి. సో దీనికి యూజ్ ఏమవుతుందంటే, ఏది డ్యామేజ్ థింగ్ హీల్ అయ్యే ప్రాపర్టీ ఉంటుంది, జస్ట్ లైక్ స్టెమ్ సెల్స్ అనుకోండి. బట్ ఇది ఒక ప్రిసైజ్డ్ గ్రోత్ ఫ్యాక్టర్స్ మాత్రమే రిలీజ్ అవుతుంది. సో దానివల్ల లోపల ఉన్న సైనోవియం హెల్దీ అవుతుంది, లోపల జాయింట్లో ఉన్న మైక్రో ఎన్విరాన్మెంట్ చేంజ్ అవ్వడంతో జాయింట్ హీల్ అవుతుంది, జాయింట్కి అందాల్సిన న్యూట్రిషన్ అందుతుంది. సో ఓవరాల్గా నీ జాయింట్ హెల్దీగా అండ్ డీజనరేషన్ని కొంచెం డిలే చేసుకోవడం కూడా జరుగుతుంది. సో ఇట్లాగా పిఆర్పి మోకాళ్ళలో యూజ్ అవుతుంది. కొంతమందికి ఎవరికైతే హెయిర్ లాస్ అవుతుందో, అలోపేషియా ఉందో, వాళ్ళకు కూడా పిఆర్పి ఇంజెక్షన్ చేస్తే హెయిర్ రీగ్రోత్ అవుతుంది. ఎనీ టెండన్ ఇంజరీ లైక్ లిగమెంట్స్ ఇంజరీ, నీ జాయింట్లో ఏసిఎల్ లిగమెంట్స్ అంటాము,
రొటేటర్ కఫ్ షోల్డర్లో టెండన్స్ కానీ ఏదైనా కట్ అయిందనుకోండి, అక్కడ మనం పిఆర్పి ఇంజెక్షన్ చేస్తే దానికి రీమోడలింగ్ అయ్యి న్యాచురల్గా హీల్ అయిపోతుంది. సో పేషెంట్ యొక్క సేమ్ బ్లడ్డే మనం వాడతాం కాబట్టి ఎటువంటి రిస్క్ సైడ్ ఎఫెక్ట్స్ ఏం లేకుండా ఈజీగానే డే కేర్లో అయిపోతుంది. సో ఫిజియోథెరపీ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అంటే మనం ఎంత ట్రీట్మెంట్ చేసుకున్నా, ఎట్లాంటి నీ రీప్లేస్మెంట్ చేసుకున్నా, లేజర్ ట్రీట్మెంట్ చేసుకున్నా, ఫిజియోథెరపీ లేనిదే వాళ్ళకి దానికి రిజల్ట్స్ సాటిస్ఫాక్టరీగా ఉండవు. ఎందుకంటే మనకి డైలీ చేసే హ్యాబిచువల్ లైఫ్ స్టైల్ మార్చుకోవడము అండ్ ఫిజియోథెరపీలో ముఖ్యంగా స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్ ఇంపార్టెంట్, స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజ్ ఇంపార్టెంట్. ఇలాగ చేస్తుంటే జాయింట్ సరౌండింగ్ మజిల్స్ అనేది టైట్గా అయ్యి జాయింట్ అరుగుదల డిలే అవుతుంది అండ్ చేసుకున్న ట్రీట్మెంట్ కూడా ఇంకా ఎక్కువ కాలం కూడా వస్తుంది. సో ఫిజియోథెరపీ రీహాబిలిటేషన్, వాకింగ్ స్టైల్ మార్చుకోవడము, కొంతమందికి కుంటుతూ నడక ఉంటుంది, కొంతమందికి ఇట్లాగా గెయిట్ మారిపోతుంటుంది నొప్పితోటి. సో వాళ్ళు మళ్ళీ అలాగే నొప్పి తగ్గినా కానీ మజిల్ బ్రెయిన్ మెమరీ అలాగే ఉండిపోతుంది. వాకింగ్ స్టైల్ కూడా కొంచెం గెయిట్ ఉండడం, తూలడం, తుంటడం అట్లాంటివి ఉంటాయి. సో ఫిజియోథెరపీ అండ్ రీహాబిలిటేషన్ కూడా చాలా ఇంపార్టెంట్. అంటే ఓవరాల్గా మనకు ట్రీట్మెంట్ నొప్పి తగ్గించుకున్నా కానీ మజిల్ స్ట్రెంథనింగ్ అండ్ వాకింగ్ స్టైల్ మారితేనే దీనికి పర్పస్ సాల్వ్ అవుతుంది. అదే సగం ట్రీట్మెంట్ చేసి ఫిజియోథెరపీ లేకుండా చేస్తే వాళ్ళకి మంచి సాటిస్ఫాక్టరీ రిజల్ట్ రాదు. కొన్ని ఫుడ్స్ మోకాళ్ళు నొప్పులు ఉన్న వాళ్ళకి చాలా బెనిఫిషియల్ ఉంటాయి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ అందరి కిచెన్లో ఇంట్లో ఉండేది ఏంటంటే పసుపు అంటాం, టర్మరిక్ క్యూర్కుమిన్. ఈ పసుపులో ఒక వండర్ఫుల్ ప్రాపర్టీస్ ఉంటాయి, లైక్ యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్, యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ అని ఉంటాయి. సో దీనివల్ల అరుగుదల ప్రాసెస్ని డిలే అవుతుంది. అంటే ఇన్ఫ్లమేటరీ మీడియేటర్స్, ఈ కెమికల్స్ ఏదైతే దారి చేసి మనకి కార్టిలేజ్ తినేస్తుందో ఆ కెమికల్ మీడియేటర్స్ని కంట్రోల్ చేస్తుంది. సో అరుగుదలని ప్రొటెక్ట్ చేస్తుంది అండ్ యాంటీ ఇన్ఫ్లమేషన్, యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ తోటి కార్టిలేజ్ని ప్రొటెక్ట్ చేయడము, జాయింట్ని హెల్తీగా ఉంచడం అదొకటి జరుగుతుంటుంది. అండ్ ఇంకొన్ని వెజిటేబుల్స్ కూడా ఉంటాయి, లైక్ బ్రోకలీ కానీ క్యాబేజ్. ఈ ఫుడ్స్ తోటి ఇంపార్టెన్స్ ఏంటంటే లోపల సైనోవియంని ప్రొటెక్ట్ చేయడం అండ్ లోపల సైనోవియల్ ఫ్లూయిడ్ని సింథసైజ్ చేయడానికి హెల్ప్ అవుతుంది. అండ్ ఓవర్ దట్ కార్టిలేజ్ ప్రొటెక్షన్ కూడా బాగా ఉంటుంది. అండ్ వీటితో పాటు డైలీ ఫుడ్ హ్యాబిట్స్లో మనకి ఫ్రూట్స్ యాడ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్, లైక్ గువావా కానీ ఎనీ సిట్రస్ ఫ్రూట్స్, ఆరెంజెస్, లిచీస్, కివీ, ఇలాంటి ఫ్రూట్స్లో మనకి యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ ఉండడంతో మనకి మోకాల అరుగుదల ప్రాసెస్ కూడా కొంచెం డిలే చేసుకోవడం ఉంటుంది. సో మనకి 50 years వచ్చాక మనకి మైండ్ మోకాల నొప్పి ఎట్లా నుంచి బయటపడాలని ఒక మైండ్ సెట్ మనము ఏర్పరచుకోవడం ఇంపార్టెంట్. సో ఇందులో ముఖ్యంగా ఏం చేయాలంటే వాళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండియన్ టాయిలెట్ యూస్ చేయడం తగ్గించేయాలి. ఎందుకంటే ఎక్కువ డీప్ స్క్వాటింగ్లో మనకి జాయింట్ మీద ఒత్తిడి ఎక్కువ పడుతుంటుంది. సో వాళ్ళకి ఇండియన్ టాయిలెట్స్ యూస్ చేయడం తగ్గించుకోవాలి. అండ్ కింద కూర్చోవడము, ఎక్కువ బరువులు ఎత్తడము ఇలాంటివి అవాయిడ్ చేయాలి. అండ్ మెట్లు ఎక్కడం కూడా మోర్ దాన్ 2 floors ఎక్కకూడదు. అండ్ ముఖ్యంగా చూసుకోవాల్సిందంటే హోమ్ మేకర్స్లో ఎక్కువసేపు నుంచి కుకింగ్ చేయడము అలాంటివి కూడా అవాయిడ్ చేసుకోవాలి. బెస్ట్ థింగ్ ఏంటంటే కిచెన్లోనూ ఒక చిన్న పోర్టబుల్ చైర్ కానీ అయినా స్మాల్ టేబుల్ కానీ పెట్టుకుంటే వాళ్ళకి ఈజీగా కుక్ చేసుకుని అక్కడే అని అరేంజ్ చేసుకునే వీలుంటుంది. ఓన్లీ ఎసెన్షియల్ టైం కుకింగ్ టైంలోనే వాళ్ళు నుంచుని స్టవ్ దగ్గర పని చేసుకోవచ్చు. మిగతా టైంలో వాళ్ళు కుర్చీ దగ్గర కూర్చుని మిగతా ప్రిపరేషన్, ఫుడ్కి కావాల్సిన ప్రిపరేషన్స్ అవి చేసుకుంటే చాలు. అనవసరంగా ఎక్కువసేపు నుంచుని మోకాల మీద ఒత్తిడి పడ్డము అండ్ దానివల్ల యూజ్ కూడా లేదు. నుంచున్నా కూర్చున్నా చేసే పని ఒకటే, చాపింగ్ కానీ ఎనీథింగ్ కానీ. ఓన్లీ థింగ్ స్టవ్ దగ్గర చేసేటప్పుడు 15 minutes 20 minutes నుంచుంటే ఎటువంటి హాని ఉండదు. సో ఇట్లాగా మనం లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చేసుకుంటే ఈ మోకాళ్ళ నొప్పులు రాకుండా మనం ప్రివెంట్ చేసుకోవచ్చు.
మనకి మోకాళ్ళ అంటే మోకాళ్ళలో యూజువల్లీ అరుగుదల ప్రాసెస్ని డిలే చేసుకోవడంలో మోస్ట్ ఇంపార్టెంట్ రోల్ కాల్షియం అండ్ వైటమిన్ డి. మనకి మోకాళ్ళు వీక్ ఉన్నా కానీ, ఆస్టియోపోరోసిస్ ఉన్నా కానీ జాయింట్ డీజనరేషన్ చాలా ఫాస్ట్గా అయిపోతుంది. సో బోన్స్ గట్టిగా దృఢంగా ఉండాలంటే వైటమిన్ డి, కాల్షియం చాలా ఇంపార్టెంట్, అండ్ ఫాస్ఫరస్ కూడా. సో దీనివల్ల జాయింట్లో ఉన్న బోన్ హార్డ్ కావడము, అంటే ఆస్టియోపోరోసిస్ని ప్రివెంట్ చేసుకోవడం, జాయింట్ని దృఢపరచుకోవడం అది జరుగుతూ ఉంటుంది. అండ్ దీంతోపాటు కొలాజన్ సప్లిమెంట్స్, అంటే జాయింట్లో కార్టిలేజ్కి కావాల్సిన సప్లిమెంటేషన్ కూడా యాడ్ చేసుకుంటే ఇది ఇంకా బెటర్. లైక్ టైప్ 2 కొలాజన్ ఉంటాయి, గ్లూకోజమైన్ కాండ్రైటిన్ సల్ఫేట్ అని. సో ఇట్లాగా ఓవర్ ద కౌంటర్ మెడికేషన్స్ ఉంటాయి. సో వీటి వల్ల కూడా జాయింట్కి హీల్ అవుతుంది. అండ్ ఒక గమనించాల్సింది ఏంటంటే వైటమిన్ డి అనేది బ్లడ్ టెస్ట్ చేసుకుని దానికి తగ్గట్టుగా మనం మందులు వాడడం జరగాలి. అంటే వైటమిన్ డి తెలియకుండా ఎక్కువ వాడారనుకోండి, దానికి కూడా మన బాడీకి హార్మ్ఫుల్ అవుతుంది. సో బ్లడ్ టెస్ట్ చేసుకుని దానికి లెవెల్స్ పట్టుకుని దాని బేసిస్లో మనకి ట్రీట్మెంట్ రెజిమెన్ ఉంటుంది. ఫిజిషియన్ ద్వారా ఒక ట్రీట్మెంట్ రెజిమెన్ తయారు చేస్తారనమాట. ఇది వారంకి ఒకసారి ఉండొచ్చు, మంత్లీ వన్స్ ఉండొచ్చు, ఆర్ వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్, అట్లాగా ఒక షెడ్యూల్లో ఉంటుంది. ఆ షెడ్యూల్ ప్రకారంగా మనము వైటమిన్ డి తీసుకుంటే మనకి ఎటువంటి Did you know Indians are being pushed into poverty due to unavoidable medical expenses? It's a problem that affects us all. It's a matter of finding solutions. That's where Unicorpus comes in. Started in 2015 in Hyderabad with a vision to provide ethical, affordable, holistic, compassionate, and evidence-based healthcare that are second to none. Unicorpus core team consisting of 9 members brought in their expertise, time and resources and established a Section 8 not-for-profit organization. Unicorpus has 2 centers in prime locations. Our Unicorpus Polyclinic, Senior Citizens Clinic and Multi-Speciality Dental Clinic located at YMCA Secunderabad. Under one roof at the clinic, we offer services like outpatient consultation, physiotherapy, counseling, daycare, pharmacy, lab services, and dental treatments. Dental specialties include general dentist, endodontist, oral and maxillofacial surgeon, orthodontist, periodontist, periodontist, prosthodontist, and implantologist. If you're looking for a hospital that really cares about you and your well-being, then look no further than Unicorpus.